ఏమని అంబిగ్యూటీ లేదు, సమర్థుడు అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా సమ్మతించిన తర్వాత ఇక ది క్వశ్చన్ ఆఫ్ అంబిగ్యూటీ డజంట్ అరైజ్ అట్ ఆల్ అని చాలా కేటగిరికల్గా క్లారిఫై చేశారు. చేసిన తర్వాత బట్ మీ ఆస్పిరేషన్స్, మీ యాంటిసిపేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సీఎం కుర్చీలో పవన్ కళ్యాణ్ గారిని చూద్దామనే ఒక దాన్ని ఏమంటారు, లోపల నుండి ఒక ఉత్సాహమో ఒక ఆదుర్దానం ఉంది. దాని మీద ఇలా ఆ పొంగు మీద నీళ్లు జల్లేశారుగా లోకేష్ గారు. మరి హౌ డు యూ రియాక్ట్? సార్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే, ఆయన చెప్పిన మాటలు ఒకటే మేము వినాలి, ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా అది మేము వినకూడదు అనేది ఒకటి. కానీ సీఎం అవ్వాలన్న ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా ఒక జన సైనిక్ గా, ఒక వీర మహిళగా మా అందరి అభిలాష అదే. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ రోజు రాష్ట్రానికి ఒక వెన్నుముక్కలాగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. మేము ఆశించడంలో తప్పు లేదు, మా నాయకుడు సీఎం కుర్చీలో కూర్చోవాలి. కానీ కళ్యాణ్ గారు ఎలా ఆలోచిస్తున్నారో ఆయనకు అనుగుణంగా ఉండడం ఒక కార్యకర్తగా మా బాధ్యత. సో మేము కళ్యాణ్ గారి మాటే శిరోధార్యంగా ఉంటాం, కానీ వేరే ఎవరి స్టేట్మెంట్స్ అవి మేము వినకూడదు, అవి పట్టించుకోకూడదు. ఇప్పుడు ఇంకొకరు వచ్చి పవన్ కళ్యాణ్ గారు సీఎం అని మాట్లాడతారు, అప్పుడు మేము వాళ్ళు మమ్మల్ని అడగచ్చా? కాదు కదా. ఇక్కడ అధినేతలు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని అంటే సైకలాజికల్ గా బాగా ట్రైన్ చేసినట్టున్నారు కదా మీ హెడ్ క్వార్టర్స్, పార్టీ హెడ్ క్వార్టర్స్. అంటే మిమ్మల్ని ట్రైన్ చేసి, మిమ్మల్ని ట్యూన్ చేసి, మీరు ఇలా మాట్లాడండి, మనం జాగ్రత్తగా కన్విన్సింగ్ గా మాట్లాడండి, రేపు పొద్దున చూసుకుందే ఏమన్నా అయితే అనే ధోరణిలో వెళ్ళేట్టున్నారు. నాట్ ఎట్ ఆల్ సార్. నేను క్లియర్ గా మీకు చెప్తాను. మీరు ఒకసారి ఏపీకి వచ్చి చూస్తే, ఇక్కడ పరిస్థితులు గమనిస్తే రాష్ట్ర ప్రయోజనాలే ఇంపార్టెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడం చాలా అనివార్యం అనుకుంటారు. అది ఎలాగో జరిగి తీరుతుంది. ఇప్పుడు ఆ విషయంలో ఎవరికేం డిస్ప్యూట్ లేదు, ఇక్కడ కూర్చున్న మన ముగ్గురులో ఎవరికేం డిస్ప్యూట్ లేదు. నేనేదంటే పవర్ షేరింగ్ విషయంలోనే మీ జన సైనికులకు ఉన్న సందేహాలు ఆన్ స్క్రీన్ మీరు కొన్ని మాట్లాడలేనివి కొన్ని ఉంటాయి, ఆ సందేహాల గురించి నేను మాట్లాడుతున్నాను అంతే. సెకండరీ కదా. ముందు మనం గవర్నమెంట్ ఫామ్ చేసి అధికారంలోకి వచ్చి కళ్యాణ్ గారు నిలబెట్టిన ఆస్పిరెంట్స్ ని, దట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అనే అబ్జర్వేషన్ వచ్చేసింది కదండి. ఇంకా అది మళ్ళీ సెకండరీ ఎందుకు అవుతుంది? మీరు మీ కాంబినేషన్, మీ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది అనేది ఒక 1500 సర్వేలు చెప్పాయి. ఇప్పటికి కొత్తగా మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేనేది ఏంటంటే, మీ జనసైనికులు చెప్పారని మేమైతే భారీగా ఓడించారంటే వై నాట్ జీరో అని ఎలా ఓడించాలనుకుంటున్నాం. సో మాకు ముందు టార్గెట్ అదే, మా ముందు కనపడుతున్న టార్గెట్ అదే. వై నాట్ 175 ఆయన అంటున్నాడు, వై నాట్ జీరో అంటున్నాం మేము. ఆయన జీరో చేసి ఆయన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంలో కూర్చోబెట్టడం మా బాధ్యత. లేదు ఇంకా ఆయనకి మంచి జరగాలనుకుంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన అనుకున్న ఆ షెటిల్ ఆడడానికి ఆయన వెళ్తాడేమో, అది ఆయన కార్యాచరణ, లేకుంటే ఆయన ఫ్యూచర్ డెస్టినీ ఎలా ఉందో మాకు తెలీదు. ఎక్కడికి వెళ్తున్నారు ఆయన, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఆయన? అంటే షెటిల్ ఆడడానికి ఏమైనా వెళ్తారేమో. ఎందుకంటే ప్రజా తీర్పు గమనించిన తర్వాత ఆయన మీద ఉన్న కేసులకి, ఈ రోజు ఆయన కేసులు కాపాడుకోవడం కోసమే రాజకీయం చేశారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయం చేయలేదు. ఎందుకంటే వాస్తవ రూపంలో ప్రజలు చెప్తున్న మాటలు ఇవన్నీ మేము మీకు చెప్తున్నాం. సో మనం గమనిస్తే ఈ 2 నెలల కాలం కూడా వ్యక్తిగత విమర్శలకే తావిస్తున్నాడు తప్ప విధానపరంగా ఎక్కడ మాట్లాడుతున్నారు? నిన్న అంబటి గారిని మీరు చూడండి, ఒక సాంగ్ రీమిక్స్ చేసుకుని డాన్స్లు వేసుకుంటున్నారు తప్ప నీటిపారుదల శాఖని నోటిపారుదలగా మార్చిన గొప్ప వ్యక్తులు సార్ వీళ్ళంతా. ఇటువంటి వాళ్ళ వల్ల ఏమన్నా అంటే కీర్తన్ గారు, ఇక్కడ మీ అబ్జర్వేషన్ నేను అంగీకరిస్తా. అదేంటో నీటిపారుదల శాఖ మంత్రులుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వచ్చిన మన తెలుగుదేశం నుంచి చూస్తే అందరూ నోటిపారుదల శాఖ మంత్రులే. దేవినేని ఉమామహేశ్వరరావు గారి దగ్గర నుంచి తర్వాత ఆయన అనిల్ యాదవ్ గారు, ఇప్పుడు ఈయన. ఏదో దానికి ఏదో లోపం, దాని పేరైనా మార్చుకోవాలి అర్జెంటుగా, లేకపోతే అంతే కదా సార్. అనిల్ గారి మాటలు మీరు గుర్తు చేసుకోండి. కొత్త బట్టలు పెట్టి మరి ఇన్వైట్ చేస్తానని పోలవరం ఆయన పోయి ఒక అటకి ఒక మూల కూర్చున్నాడు. ఆడ ఉన్నాడో తెలియడం లేదు ఆయన. ఈయన వచ్చాడు కాపర్ డ్యామ్ గురించి తెలుసా అంటే, తెలుసుకోవాలన్నా ఐటీ ఆయన మినిస్టర్ నేను తెలుసుకోవాలని అంటాడు. ఈయనేమో గుడ్డు గురించి మాట్లాడతారు, లేదా చేపల కొట్టు గురించి మాట్లాడతారు, గుడివార రమ్మన్నారు. ఎట్లా ఆయనకు సీట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోండి. అంబటి గారికి కూడా సీట్ ఇవ్వకుంటే చాలా మంచి పని అవుతుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని ప్రజాస్వామ్యబద్ధంగా మేము చూస్తున్నప్పుడు వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని బతికించడమూ లేదు, ఆ శాఖలకు న్యాయమూ చేయటం లేదు. అసెంబ్లీ సాక్షిగా వెక్కిలి చేష్టలు చేస్తూ రోజా గారు ఎలా అల్లరిపాలయ్యారు, వీళ్ళందరూ అలాంటి శాఖలకే పెడితే బాగుంటుంది. నీటిపారుదల నోటిపారుదల శాఖగా, టూరిజం తీసి ఇంకొక శాఖగా పెడితే బాగుంటుంది. మా హేమంత్ అన్న వచ్చారు కాబట్టి ఆయన ఫస్ట్ రోజా గారిని ఎవరంటే ముందు హనుమంత్ రెడ్డి గారు. సరే హనుమంత్ రెడ్డి గారు, ముందరగా పండగ శుభాకాంక్షలు. తర్వాత ఎలాగో మీరు డిబేట్లో వాదులాట ఉంటుంది, కానీ శుభాకాంక్షలతో మొదలెడదాం. చంద్రబాబు గారి విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, తదనంతర పరిణామాలు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే అలయన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు కూడా ఐ థింక్ పులివెందుల పక్కన జమలమాడు అనుకుంటా, మీ కోటలన్నీ బద్దలు కాబోతున్నాయి, రెడీగా ఉండండి. కీర్తన్ గారు చెప్తున్నారు. ముందుగా మీకు 99 ప్రేక్షకులకు, ప్యానల్ ఉండే సభ్యులకు అందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు సార్. వీళ్ళు కళలు కంటా ఉంటారు సార్, రాత్రి నిద్రపోయి కళలు కంటా ఉంటారు. ఆ కళల్లో పవన్ కళ్యాణ్ గారిని సినిమాలోనో లేకపోతే చూసుకోవాల్సింది
ఎవరు పగటి కళలకు అంటారు? ఉండండి కీర్తన గారు, ఎవరు పగటి కళలకు అంటారు, ఎవరు ఏ విధంగా సినిమాలలో సీఎం వేషం వేసుకుంటారో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఒక సీఎం పదవి కావాలంటే, ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా కావాలంటే ఎంత కృషి ఉంటుంది, ఎంత పట్టుదల ఉండాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలి, ప్రజల అవసరాలను ఏ విధంగా తెలుసుకోవాలో ముందు చంద్రబాబు గారి కృషిని, పవన్ కళ్యాణ్ పట్టుదలని మీరు గమనించలేదా? నేను మళ్ళీ చెప్తున్నా, రీఇటరేట్, చంద్రబాబు గారి కృషిని, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలని మీరు గమనించలేదా అని అడుగుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు గారి కృషి ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు వచ్చిన తీర్పు 17A అనే దాన్ని అడ్డం పెట్టుకొని స్క్రాచ్ చేసుకొని, నేను ఏం చేయలేదు, నాకు ఇన్ని వేల కోట్లు లక్షల కోట్ల ఆస్తి ఉన్నా, నేను నిజాయితీగా సంపాదించానని కోర్టులను ప్రజలను మభ్యపెట్టాలని ఏదైతే కోర్టులలో వాదించాడో అదంతా తప్పు అని ఈ రోజు తేలింది. ఈ రోజు కోర్టులను కూడా అడ్డం పెట్టుకొని ఏ విధంగా వాదించాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదే కోర్టులలో తీర్పు ఇవ్వకముందే ఈయన